వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 11వ సర్గము. ఈమె సీత కాదు అని నిర్ధారించుకొని హనుమంతుడు మరలా అంతఃపురమందును పానభూమి అందును సీత కొరకై అన్వేషించుట, అతని మనసులో ధర్మలోపశంక కలుగుట, అది నివృత్తమగుట. ఆ మహాకపి అంతకు ముందున్న తన ఆలోచనను మార్చుకొనెను. సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచన చేయసాగెను. రాముని ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్న పానాదుల మీదికి మనసే పోదు, ఆభరణముల విషయమే పట్టదు. పరపురుషుడు ఎంతటి వాడైనను కడకు అతడు సురాధిపతియే అయినను అతనిని ఆమె దరిచేరదు. దేవతల యందు సైతము ఎవడునూ రామునితో సమానుడైన వాడు లేడు. కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకుని ఆ కపివరుడు సీతా సందర్శనమునకై కుతూహలపడుచు పానభూమి యందు మరలా అన్వేషింపసాగెను. ఆ పానభూమి యందు ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు, నృత్తములచే డస్సియున్నవారు మరికొందరు, మధుపానములచే మత్తిల్లిపడి ఉన్నవారు ఇంకనూ కొందరు కలరు. కొందరు స్త్రీలు మురజములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకొని నిద్రించుచుండిరి. మరికొందరు మేలైన ఆస్తరణములపై శయనించి ఉండిరి. అచటి అంగనలు వివిధాలంకారములతో భూషితలై ఉండిరి. వారు తమ తమ అందచందములను గూర్చి సరసోక్తులాడుకొనువారు, తాము పాడెడి పాటల అర్థములను గూర్చి చర్చించుకొనువారు, దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు, సందర్భోచితముగా సంభాషించువారు. అట్టి పెక్కుమంది అంగనలతో కూడి బాహ్యరతి అందలి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూచెను. మరి ఒక చోట రూప సౌభాగ్యములను గూర్చి సల్లాపములను గావించువారును, స్త్రీలలో అగ్రశ్రేణికి చెందినవారును ఆయన పెక్కుమంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచెను. ఒక విశాలమైన గోశాల యందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతు వలె మహాబాహువైన రావణుడు ఆ తరుణీమణుల మధ్య శోభిల్లుచుండెను. అరణ్యమునందు ఆడు ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగు వలె రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై రాజిల్లుచుండెను. మహాకాయుడైన ఆ రావణుని శయన మందిరమున వివిధ భోగ్య వస్తువులతో కూడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను. ఆ పానభూమి యందు వేర్వేరుగా ఉంచబడిన లేళ్ల, దున్నల, అడవి పందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూచెను. అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన నెమళ్ల, కోళ్ల మాంసఖండములను ఆ కపివరుడు గాంచెను. పెరుగుతో రుచకము అను లవణము తోడను కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగములు, ముళ్ళ పందులు, లేళ్లు, నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతి వరుసగా చూచెను. బాగుగా వండబడిన కొక్కెర పక్షులు, వివిధములైన చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు మొదలగు వాటి మాంసఖండములను సగము భక్షించి వదిలివేయబడిన వారిని మారుతి గాంచెను. వివిధములైన పచ్చళ్లను, పానీయములను, భోజ్య వస్తువులను మరియు పులుపు, ఉప్పు మొదలగు షడ్రసోపేతములైన తినుబండారములను ఆ కపీశ్వరుడు కాంచెను. అటునిటు చెల్లా చెదురుగా పడి ఉన్న అమూల్య హారములను, అందెలను, కేయూరములను, వివిధములగు ఫలరసములతో నిండిన పానపాత్రలను ఆ మారుతి వీక్షించెను. అచ్చటచ్చట బాగుగా అమర్చబడిన శయనాసనముల తోడను, అలంకారార్థమై వెదజల్లబడిన పువ్వుల తోడను, అచ్చటి నేల మిక్కిలి శోభావహమై
ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా అనునట్లు ఉండెను. ఘుమఘుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి, పానశాల యందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను, దివ్యములైన రుచికరములైన వివిధములగు సహజ మద్యములను, శర్కరలతో, తేనెలతో, పూతేనెలతో, ఫలములతో సిద్ధపరచబడి నానా వివిధములగు సువాసన చూర్ణములతో వేర్వేరుగా కలుపబడిన కృత్రిమ మద్యములను మారుతిగాంచెను. అనేక విధములైన పూలమాలలతోడను, బంగారు పాత్రలతోడను, స్ఫటిక పాత్రలతోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలి శోభించుచుండెను. ఇంకను బంగారముతో నిర్మితములైన కొమ్ము చెంబులతో కూడిన ఆ భూమి ఎంతయో శోభించుచుండెను. వెండి బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు చూచెను. అతడు చెరుకు రసముతో సిద్ధమైన మద్యముతో నిండి ఉన్న మణిమయములైన బంగారు పాత్రలను, వెండి పాత్రలను దర్శించెను. కొన్ని చోట్ల గల పాత్రలలోని మద్యము సగము త్రాగబడి ఉండెను. మరికొన్ని పాత్రలలోని మద్యము పూర్తిగా త్రాగబడి ఉండెను. కొన్ని తావుల పాత్రలలోని మద్యములను ఎవ్వరునూ తాకలేదు. ఈ దృశ్యములను అతడు వీక్షించెను. కొన్ని ప్రదేశముల యందు పెక్కు విధములకు భక్ష్యములను, కొన్ని తావుల వేర్వేరుగానున్న మద్యములను, తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచుచూ ఆ మారుతి అంతటను సంచరించెను. కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలి ఉండెను. మరికొన్ని తావుల ఘటములు దొర్లి ఉండెను. మరికొన్ని ప్రదేశముల యందు మిశ్రితములైన మాలలు, జలములు, ఫలములు పడి ఉండెను. ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారములు కలిగి స్వచ్ఛములై ఉండెను. వాటిపై కొంతమంది తరుణీమణులు పరస్పరము కౌగిలించుకొని పరుండి ఉండిరి. పూర్తిగా నిద్రమత్తులోనున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న ప్రక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాక్కొని కప్పుకొనిరి. ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వారి శరీరములపై గల వస్త్రములు, మాలలు పిల్లవాయువులకు కదిలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదులుచుండెను. అచట చల్లని చందనములు, చెరుకు రసములతో, తేనెలతో సిద్ధపరచబడిన మద్యములు, పరిమళములను వెదజల్లుచున్న మాలలు, ఘుమఘుమలాడు ధూపములను గలవు. అచట ప్రసరించుచున్న వాయువు ఆ రసచందన ధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపచేయుచుండెను. అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలుమూలలా వ్యాపించెను. ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయగలవారు, కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము గలవారు, మరికొందరు బంగారు వన్నెవారును కలరు. రతికేళిలో అలసిపోయి ఉండుట వలనను నిద్రా ప్రభావమునను ఆ నిద్రించుచున్న వారి రూపము ముకిళించుకొని ఉన్న పద్మముల వలె ఉండెను. మహా తేజశాలి అయిన మారుతి ఈ విధముగానున్న రావణాంతఃపురమునందు అంతటను అడుగడుగునను గాలించెను. కాని సీతాదేవి మాత్రము కనబడలేదు. ఆ స్త్రీలను చూచుచున్న కపివరుడు తన వలన ధర్మలోపము జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనయ్యెను. అంతఃపురమునందు ఇట్లు గాఢ నిద్రలోనున్న పరకాంతలను చూచి తిని, దీని వలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినునేమో. పరసతుల విషయమున నాకెన్నడూనూ విషయవాసన దృష్టియే లేదు. పైగా పరదారులను పరిగ్రహించిన ఈ దుష్టరావణుడు కూడా ఇప్పుడు కంటబడెను. హనుమంతుడు మిక్కిలి మనోబలము గలవాడు, నిశ్చయించుకొనిన లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తమును కలిగి ఉండువాడు. అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తలుక్కున మెరిసెను. నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే. అయినను నాలో ఎట్టి మనోవికారము కలుగలేదు. శుభ విషయముల యందును అశుభ విషయముల యందును సమస్తమైన ఇంద్రియముల తీరు తెన్నులకు మనస్సే కారణము. కానీ నా మనస్సు ఎట్టి వికారములకు లోనుకాక సన్మార్గమున నిశ్చలముగానున్నది. వైదేహిని మరి ఒక చోట ఎక్కడనే వెతుకను. స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే వెతుకవలెను కదా. ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెతుకవలెను. తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెతుకుట వలన ప్రయోజనము ఉండదు కదా. అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణాంతఃపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించితిని. కానీ జానకీదేవి మాత్రము కనబడలేదు. సీతాన్వేషణ చేయుచున్న పరాక్రమశాలియగు హనుమంతునకు దేవగంధర్వ నాగకన్యలు కనబడిరి గాని సీతాదేవి మాత్రము కనిపింపలేదు. వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనబడిరి. అప్పుడతడు కొంచెము దూరముగా వెళ్ళి మరలా దీర్ఘాలోచనలో పడెను.
సర్వశుభ లక్షణముతో ఒప్పుచున్న హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృతనిశ్చయుడై మరలా ఆ రావణాంతఃపురమున సీతాదేవిని వెదకసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 11వ సర్గము సంపూర్ణం. 12వ సర్గము. సీత మరణించి ఉండునని తలచి హనుమంతుడు దుఃఖితుడగుట, మరలా ఉత్సాహము తెచ్చుకుని సీతను వెదకుట, ఆమెని ఎందును గానక చింతాక్రాంతుడగుట. సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్యగల లతాగృహములను, చిత్రశాలలను, రాత్రి విహారములకు అనువైన మందిరములను వెదికెను. కాని చక్కని చుక్క అయిన సీతాదేవి మాత్రము కనబడలేదు. శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనపడకపోవుటచే ఆ మారుతి ఇట్లు తలంచెను, నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును. లేనిచో ఎంతగా వెదికినను ఆమె దర్శనము నాకు ఏలు కలగదు. జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించునట్టిది. తన శీలమును సంరక్షించుకొనుటలో తత్పరురాలు. పతివ్రత అయిన అట్టి సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షసరాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడియే ఉండును. రావణుని ఆజ్ఞలకు తలదాల్చునట్టి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను, క్రూర స్వభావములను, వికృతములైన ముఖములను, వికారములైన నేత్రములను కలిగి కాంతిహీనులై ఉన్నారు. అట్టి భీకరాకృతులను చూచి జానకీదేవి భయవిహ్వలయ్యి కనబడకుండా దాగి ఉండవచ్చును. అంగదాది వానరులతో కూడి ఇంతకాలము సీత జాడను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, కానీ ఆమె ఉనికి తెలియలేదు. పురుష ప్రయత్నం అంతయూ నిష్ఫలమైనది. ఇట్టి స్థితిలో సుగ్రీవుని యొద్దకు వెళ్ళుట తగదు. అతడు మహాబలవంతుడు. వెళ్ళినచో తీక్ష్ణమైన దండన విధించును. రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించి తిని. రావణుని కాంతలు అందరునూ కనబడిరి, కాని సీతా సాధ్వి మాత్రము కనబడలేదు. సముద్రమును లంఘించి వచ్చిన నా ప్రయత్నం అంతయూ వృధా అయినది. నేను మరలి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచుండు వానరులు అందరును నా చుట్టూనూ చేరి ఏమందురో కదా. ఓ వీరుడా, లంకకు వెళ్ళి నీవేమి చేసితివి మాకు తెలుపుము అని అడిగెదరు. ఆ జానకీదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానమియ్యగలను? సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు. సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో కూడి వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు ఏమందురో ఏమో. దిగులు పడకుండా ఉత్సాహముతో ఉండుట వలన కార్యసిద్ధియు పరమసుఖము కలుగును. కనుక నేను ఇంతవరకును వెదకని ప్రదేశములనన్నింటినీ గట్టిగా గాలింతును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి ఉండుటయే శ్రేయస్కరము. అది ఏ మానవుల కార్యమును సఫలమునర్చును. అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమునర్చెదను. ఇంతవరకు నువ్వు వెదకని రావణ పాలిత ప్రదేశములనన్నింటినీ అన్వేషింతును. పానశాలలు మొదలుకొని పుష్పగృహములను, చిత్రశాలలను, క్రీడా మందిరములను సైతము పరికించి వెదికి తిని. గృహోద్యానములను, అందలి వీధులను, భవనములను పూర్తిగా గాలించి తిని. ఆయనను మరలా వెదికెదను. ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరలా అన్వేషణకు దిగెను. భూగర్భ గృహములను, దేవాలయములను, విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి పట్టి వెదికెను. ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు, దిగుచు, నిలబడుచు, ముందునకు సాగుచు, తలుపులను తెరచుచు, మూయుచు, లోనికి ప్రవేశించుచు, బయటికి వచ్చును, దిగుచు, ఎక్కుచు అన్ని ప్రదేశముల యందును సంచరించెను. రావణాంతఃపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు. అతడు ప్రతి అంగుళము గాలించి వేసెను. ప్రాకారముల మధ్యగల వీధులను, 4 కూడళ్లను ఆశ్రయించి ఉన్న మహావృక్షములను, అతడి వేదికలను, దిగుడు బావులను, సరస్సులను అతడు పరిశీలించి చూచెను. వికృతములైన వివిధాకారములు గలవారును, అంగవికారములు గలవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను. కాని ఆయనకు జానకి జాడ మాత్రము దొరకలేదు. లోకమున సాటి లేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు మారుతికి అచట కనబడిరి, కాని రామపత్ని మాత్రము కనబడలేదు. పూర్ణచంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారును, మంచి రూప వైభవము గలవారును అగు నాగకన్యలు ఆ హనుమంతునకు కనబడిరి, కాని చక్కని చుక్క సీతాదేవి మాత్రము కనబడలేదు. రావణునిచే బలాత్కారముగా తీసుకొని రాబడి నిర్బంధములలోనున్న నాగకన్యలను మారుతి చూచెను, కాని జానకీదేవి మాత్రము కనబడలేదు. మహాబాహువు, బుద్ధిశాలియు, వాయునందనుడును అయిన హనుమంతుడు
ఇతర సుందరీమణులను ఎందరినో గాంచెను. కాని సీతాదేవి మాత్రము కనబడకుండుటచే అతడు మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను. సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకును వెళ్ళిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటయు వ్యర్థమైనవని భావించి అనిలసుతుడు మరలా మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. వాయుసుతుడైన హనుమంతుడు విమానము నుండి క్రిందికి దిగి మిక్కిలి కలవరపాటుకు లోనైన వాడై దీర్ఘాలోచనలో పడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 12వ సర్గము సంపూర్ణం.